మొన్న అజయ్ సజ్జా గారు నన్ను ఒకటి అన్నారు, మీరు ఏ నియోజకవర్గం, మీరు వెళ్ళి ప్రత్యేకంగా చూసారా అని చెప్పి. అన్న నేను చూశానన్నా, డి వైన్స్ మంగళగిరి నియోజకవర్గంలో డి వైన్స్ అని చెప్పేసి నేషనల్ హైవేకి కింద 11 గంటలకి నేను వ్యక్తిగతంగా, మీరు చెప్పారు కదా నిజంగా జరుగుతుందా లేదా అని చెప్పేసి నేను వెళ్ళి చూసి వచ్చిన మాట. మీరు ఎందుకు వెళ్ళారు ఆ టైం అక్కడికి అని మొన్న ఇది చెప్పారు కదా మీ డిబేట్ లోనే, ఈ నలుగురు సాక్ష్యంగానే మీరు ఇప్పుడు కూడా అన్నారు, మీరు వెళ్ళి చూసారా, వీడియోలు ఉన్నాయా అని చెప్పేసి క్వశ్చన్ చేశారు కదా. క్వశ్చన్ చేస్తే ఎవరైనా కానీ ఆన్సర్ చేసే వృత్తిలో మేము ఉన్నాం కాబట్టి నిజంగా జరుగుతుందా లేకపోతే ఆల్రెడీ అంటున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అని చెప్పేసి పేరుతో సహా చెప్తున్నాను. మీరు అక్కడ వీడియో గానీ ఏమైనా తీశారు సార్? ఎందుకు సార్ వీడియో ప్రతి ఊళ్ళో ప్రతి షాప్ లో జరిగే బాగోదు బ్రహ్మనాయుడు గారు. అట్లా కాదు సార్. ఇప్పుడు కోర్టుకి వెళ్తారు మీరు సార్, మీరు ఒక నిమిషం, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, మీరు హైకోర్టు అడ్వకేట్, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి సార్ అక్కడ ఈ విధంగా జరిగింది సార్, నేను చూశాను సార్, రోజు జరుగుతుంది సార్ అని ఏదో చెప్తారు ఒక ఇన్సిడెంట్ మీద. ఆధారం ఏదని మిమ్మల్ని కోర్టు అడగదా సార్? మీరు చెప్పిందే జడ్జి గారు ఫైనల్ చేసేసుకుంటారా? మంచి క్వశ్చన్ అడిగారు, చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. కోర్టు గారు ఇక్కడ నైతికత అనేది మన వ్యక్తిగతంగా మన గుండెల్లో ఉన్న నైతికతే మనకి పాయింట్ ఆఫ్ వ్యూ. అదే సాక్ష్యం, ఇదేం కోర్టు కాదు. అయినప్పటికీ కూడా ఎదటి వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎల్లయ్య అమ్మాడు, పుల్లయ్య అమ్మాడు, బ్రహ్మనాయుడు అమ్మాడు, వెంకటేష్ అమ్మాడు కాదు. నేను చెప్తున్నా 2017లో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. హైవేకి 500 మీటర్లకు దూరంలో ఉండాలి, 220 మీటర్ల దూరంలో ఉండాలి అని చెప్పేసి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ రాష్ట్రంలో మా మంగళగిరి నియోజకవర్గంలో 15 షాపులు ఉన్నాయి హైవేలకు పక్కన. 220 మీటర్ల లోపు 7 షాపులు ఉన్నాయి. దీనికి సంబంధించి బ్రహ్మనాయుడు గారు మొన్న హైకోర్టులో కూడా పిల్ వేయడం జరిగింది. హైకోర్టులో కూడా అతని పేరు కే గోకుల్ పోతురాజ్ అని చెప్పేసి కృష్ణా డిస్ట్రిక్ట్ అతనే పిటిషనర్. హైకోర్టులో కూడా బిల్ వేయడం జరిగింది. కానీ ప్రభుత్వానికి ఏంటంటే మద్యం ఒక ఆదాయ వనరుగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి. మద్యం అమ్మకుండా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపలేము అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి మరి దాన్ని ఎలాగ యూటిలైజ్ చేస్తారో, దాన్ని ఎలాగ ఇంప్లిమెంట్ చేస్తారో. నందిగామ నియోజకవర్గంలో కూడా ఉన్నాయి హైవే మీద. ఇప్పుడు హైవే ఊరు బయట వచ్చింది కానీ అన్న నియోజకవర్గం, నందిగామ నియోజకవర్గం ఊళ్ళోంచి బస్సులు వెళ్తాయి కదా, అక్కడ కూడా హైవే మీద గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నాయని ప్రతి చోట శుభ్రంగా గుడి వైన్స్, బడి వైన్స్ అనే పేర్లతో సహా అన్ని షాపులు శుభ్రంగా హైవేలు పక్కన పెట్టి రన్ చేసుకుంటున్నారు. కాదని చెప్పేసి మీరు ప్రూవ్ చేస్తారు. వైన్స్ అనేది రన్ చేసుకోవడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అనుమతితో జరుగుతుంది. బెల్ట్ షాప్ రన్ చేస్తే తప్పు. వైన్స్ ని ప్రభుత్వం వద్దని లేదు కదా, బెల్ట్ షాపుల్ని ప్రభుత్వం నియంత్రించాలనుకుంటున్నారు. బ్రహ్మనాయుడు గారు చట్టాన్ని వక్రీకరించాల్సిన అంత అవసరం లేదు. ప్రభుత్వం అమ్మినా, పోరంబోగోడు అమ్మినా అమ్మకూడదు అంతే. అసలు మద్యం అమ్మకూడదు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అమ్మారు? 2019 నుంచి 24 మధ్యలో ప్రభుత్వం హైవే పక్కన మద్యం అమ్మకూడదు, ఇది చట్టం చెప్తుంది. మద్యం కాకపోతే విషం అమ్మండి. అది జగన్మోహన్ రెడ్డి అమ్మాడా, చంద్రబాబు నాయుడు అమ్మాడా, పవన్ కళ్యాణ్ అమ్మాడా మాకు అనవసరం, వ్యక్తులు అనవసరం. చట్టం ఏం చెప్తుందంటే హైవేకి 500 మీటర్ల దూరం. ఎందుకంటే మద్యం సేవించిన వాళ్ళు రోడ్డు మీద వారు వాహనాలు వేసుకొని వారు ఆ మత్తులో వచ్చేసినప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయి. కాబట్టి మీరు బ్రహ్మనాయుడు గారు ఒక చిన్న మాట చెప్తా. ఇప్పుడు ఒక క్వార్టర్ మద్యం తాగిన వాడు సహజంగా మత్తులో ఉంటాడు. వాడికి ఇంకో క్వార్టర్ కావాలి, వాడు వెళ్తాడు, ఏ గూగుల్ పేనో ఫోన్ పేనో చేశానని చెప్పేసి అంటాడు, డబ్బులు రాలేదని గొడవ పడతారు. అప్పుడు ఏంటి పరిస్థితి? అవునండి. దీనికని ఆ రోజు పూర్తిగా నగదు మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ దుకాణాలు వచ్చినాయి. ఈ ప్రభుత్వ దుకాణాల్లో ఏదో టెక్నికల్ గా ఉన్నటువంటి వ్యక్తులు కాదు, అందరూ కూడా కొత్త యువతను తీసుకుని అక్కడ మద్యం దుకాణాలు రన్ చేస్తున్నాం. కాబట్టి మేము డబ్బులు మాత్రమే తీసుకుంటాం అంటే డబ్బులు తీసుకునేటప్పుడు అవకతవకలు జరిగినాయి. అసలు మద్యం కుంభకోణం అదే అని చెప్పేసి గత ప్రభుత్వం వాదిస్తున్నటువంటి గత ప్రభుత్వం మీద ఈ రోజు అపవాదం జరిగినటువంటి ఒక పరిస్థితి. అసలు ఇక్కడ ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో, ఈ లిక్కర్ పాలసీ
కేంద్రం చట్టాలకు కానివ్వండి, లేకపోతే ఈ రాష్ట్ర చట్టాలకు కానివ్వండి, అతీతంగా చట్టాలతో సంబంధం లేకుండా మీరు రెస్టారెంట్లు పెట్టుకుంటారంటే రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చారు, వైన్ షాపులు పెట్టుకుంటారంటే వైన్ షాపులకు అనుమతి ఇచ్చారు. మోర్ ఓవర్ వైన్ షాపులు చాలా ఎక్కువ పెట్టి పాడుకున్నటువంటి పరిస్థితి. మద్యం దుకాణాలకి బెల్ట్ షాపులు లేకపోతే ఈ రోజు మద్యం మీద రెవెన్యూ తీసి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వానికి కట్టేటువంటి పరిస్థితి కాదు. కొంతమంది మాకు తెలిసినటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య వైన్ షాపులు తీసుకున్నటువంటి పరిస్థితి ఇటు నిడదవోలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో నిజంగా కళ్ళెంబడి రక్తం కారుతుంది. ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి ఏదైతే పన్నులు ఉన్నాయో వీటిని ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. షాపులు నడపకపోతే అంటే డోర్ డెలివరీ చేసి అమ్మకపోతే ప్రభుత్వానికి డబ్బులు కట్టే పరిస్థితిలో ఈ రోజు. నాకు డౌట్ వెంకటేష్ గారు, డోర్ డెలివరీ మద్యం జరుగుతున్న డోర్ డెలివరీ అంటే ఇప్పుడు మనం స్విగ్గీ, జొమాటోలో ఫుడ్ కానీ ఏదన్నా డెలివరీ పెట్టుకుంటాం, ఆ విధంగా మద్యం డెలివరీ అవుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో? ఖచ్చితంగా అవుతుంది. మీకు కావాలంటే చెప్పండి. అవునా? విజయవాడలోనే డైరెక్ట్ గా అవుతుంది బ్రహ్మనాయుడు గారు. ఖచ్చితంగా అలా కాదు బ్రహ్మనాయుడు గారు, మీరు ఎక్కడున్నారు? ఆంధ్రప్రదేశ్ లో మీకు ఏదైనా వైన్ షాప్ లో నుంచి మీకు ఎనీ కైండ్ ఆఫ్ లిక్కర్ కావాలంటే ఈ రోజు మీరు వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకునే పరిస్థితి ఉంది. అలా అని చెప్పి నా ఇంటి పక్కన ఉన్న వైన్ షాప్ ఒకటి ఇస్తాడని కాదు, దానికి సంబంధించి కొన్ని షాపులు ఉన్నాయి. వెబ్సైట్ లో మీరు లిక్కర్ డెలివరీ పెట్టుకుంటే వచ్చే పరిస్థితి ఉంది. ఓకే రైట్, ఆగండి మనం మాట్లాడదాం. కార్మంచి రమేష్ గారు, అదే నాకు అర్థం అవ్వలేదు. డెలివరీ పెట్టుకుంటే కాదు, జొమాటో ఓపెన్ చేసి పలానా రెస్టారెంట్ పిక్ చేసుకొని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పిక్ చేసుకొని ఫోన్ పే చేసినంత ఈజీగా మద్యం డెలివరీ అవుతుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అదేదో నా యాప్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఆ యాప్స్ వేసుకొని ఒకసారి ట్రై చేద్దాం. లేవండి, యాప్స్ ఏమి లేవు. మీకు డైరెక్ట్ గా ఫోన్ చేస్తే ఇంటికి మధ్య మందు తెచ్చేస్తారు. ఎవరు సార్? ఇప్పుడు డైరెక్ట్ గా అంటే నేను మందు తాగాను కాబట్టి బాగోదు. మరి నేను ఫోన్ చేస్తే రమేష్ కూడా మందు తాగుతున్నాడేమో అని చెప్పి లైవ్ లో వెళ్తుంది, బాగోదు. మందుకు ఇప్పుడు షాప్ కు ఫోన్ చేస్తే పలానా చోటకి మందు పట్టుకెళ్ళి ఇచ్చేయండి, ఇచ్చేస్తారు. అర్థమైందా సార్? ఇప్పుడు ఇందాక వేణుగోపాల్ గారు అంటే ఎవరన్నా తెలిసిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే ఆ షాపుల్లో వారికి ఉన్న పరిచయం మీద, సాన్నిధ్యం మీద ఏదో తీసుకొచ్చి ఇస్తారు. ఇప్పుడు వారి బిజినెస్ కోసం డోర్ డెలివరీ చేసే ఇది ఎక్కడా లేదండి వేణుగోపాల్ గారు. మధ్యాహ్నం వెళ్ళి మధ్య షాపులో కొనుక్కోవడం తప్ప వారి బిజినెస్ కోసం డోర్ డెలివరీ చేయమని చెప్పి ఎక్కడా లేదు. బిజినెస్ కోసం వారు చేస్తారు, దాంట్లోనే అవినీతి జరుగుతుంది. 50 రూపాయలు ఎక్సెస్ అమ్ముతున్నారు. అలాగా సార్, తెలిసినోడికి ఇస్తేనే కదా వ్యాపారం ఆన్లైన్ లో. అది